హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసి పెడతాను మిత్రమా. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ అక్కడ రివిజన్ నోట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ నోట్స్ అన్ని మీకు ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా టీజీ టెట్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మనకు యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. తప్పకుండా ప్రతి ఒక్కరి యొక్క యాప్లో ఉన్నటువంటి టెస్ట్లను రాసే ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్లో మీ ప్రజెంటేషన్ బాగుండడానికి, మీకు టెట్లో మార్కులు ఇంక్రీజ్ అవ్వడానికి తప్పకుండా మన యొక్క టెస్ట్లలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు 100% ఉపయోగపడతాయి. మీకు రివిజన్ కూడా అవుతుంది. సో ప్రతి ఒక్క టాపిక్ వైజ్ మీకు ఎగ్జామ్ రాస్తూ ఉన్నట్లయితే మీకు ఆ టాపిక్ మొత్తం రివిజన్ కూడా అయినట్టు మీకు అవుతుంది. ఎందుకంటే ఆ విధంగా ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని కవర్ చేస్తూ క్వశ్చన్ని తయారు చేయడం జరిగింది. సో మీరు మన యొక్క టెస్ట్లను రాసినట్లయితే మీకు ఆ టాపిక్ సంబంధించి ఆల్మోస్ట్ రివిజన్ కూడా అయిపోతుంది మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్ మిత్రమా, మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. దాదాపుగా ఒక 6 నుంచి 7 పేపర్లు చూసి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకొని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. మీ యొక్క సపోర్ట్ తప్పకుండా అందించే ప్రయత్నం చేయండి. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా మాత్రమే ఆశిస్తున్నాము. తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. రైట్, ఇక్కడ డీడ్తో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలను ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని డీట్ సంచాలకుడు జె రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో అయితే తెలిపారు. డీట్ ఆన్లైన్ వేదికగా నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, అదేవిధంగా మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తదితర రంగాల్లో దాదాపుగా 10,080 ఉద్యోగాలు ఖాళీలకు సంబంధించిన సంస్థలు ప్రకటించాయని, అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సో ఈ డీట్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుని అలా రిజిస్ట్రేషన్ అయ్యే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఈ డీట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ నిరుద్యోగులకు నిజంగా చాలా అవకాశాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభిస్తుంది. ప్రైవేటు సంస్థలతో ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. ఉద్యోగార్థులు మరియు ఉద్యోగదారుల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఉద్యోగార్థుల నివాస ప్రాంతాల ఆధారంగా ఉద్యోగ వివరాలను అనేది అందించడం అనేది జరుగుతుంది. సో జాబ్ మేళాల సమాచారాన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు 15 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ దీంట్లో మీరు నమోదు చేసుకోవచ్చును. డీట్ అనే యాప్లో నమోదు చేసుకున్నట్లయితే మీ విద్యా అర్హతకు అనుగుణంగా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే అవి మీకు నోటిఫికేషన్స్ పంపించడం కావచ్చు, మీకు అలర్ట్ చేయడం కావచ్చు, మీ యొక్క క్వాలిఫికేషన్కి అనుగుణంగా మీకు ఇంటర్వ్యూలను పిలవడం కావచ్చు. ఇవన్నీ అక్కడ ఉన్న ఈ డీట్ అనే దాంట్లో ఉన్నటువంటి మన యొక్క ప్రైవేటు కంపెనీలన్నీ మీకు అవకాశాలని కల్పిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ 10th అయిన తర్వాత ఐటీఐ చేసినటువంటి మిత్రులు ఎవరున్నా తప్పకుండా ఫస్ట్ అయితే మీరైతే ఈ యొక్క యాప్లో మీరు మీ యొక్క పేరుని నమోదు చేసుకోండి. మీరైతే లాగిన్ అయి ఉండండి. మీ యొక్క వివరాలను దీంట్లో ఉంచే ప్రయత్నం చేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్, మీ యొక్క అర్హతలన్నిటి అనుగుణంగా మీకు ఉద్యోగాలు అయితే లభించే అవకాశం ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో శాలరీస్ వచ్చేసరికి 15,000 పై అయితే శాలరీస్ ఉండే అవకాశం ఉంది. 15,000, 20,000 ఈ విధంగా మీ ఉద్యోగానికి తగ్గట్టుగా శాలరీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది మిత్రమా. ఇది మనకు డీట్కి సంబంధించినటువంటి అప్డేట్ మిత్రమా. దీంట్లో 10,080 ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి సంస్థలు అయితే ఖాళీల వివరాలను అయితే వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది వివిధ కంపెనీలకు సంబంధించి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, అన్ని వర్సిటీల్లో ఖాళీలు త్వరలో భర్తీ, వ్యవసాయ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో ఎమ్మెల్సీ కోదండరాం. సో ఇక్కడ ఈ త్వరలో అనే మాట గతం నుంచి మన తెలంగాణ వచ్చినాక నుంచి ఎక్కువ ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది. దాన్ని అది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ అప్డేట్తో పాటు ఆ అన్న టైంకు కరెక్ట్ నోటిఫికేషన్స్ కావచ్చు, రిక్రూట్మెంట్ చేయడం కానీ చేస్తూ ఉంటే నిరుద్యోగులకు ఎలాంటి ఆందోళన అనేది జరగకుండా ఉంటుంది. సో ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ పెంచడం, దాని ద్వారా నిరుద్యోగులకు చాలా నష్టం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా చెప్పిన సమయానికి జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇవన్నీ వేయాలని, 2 లక్షల ఉద్యోగాల సాధనకై నిరుద్యోగ విద్యార్థి అయితే మహాగర్జన పేరుతో జూన్ 20, 2025 ఇందిరా పార్క్ దగ్గర అయితే
ధర్నా కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, అదేవిధంగా 7,400 జీపీఓ నోటిఫికేషన్ విడుదల చేయాలి, 20,000 పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, డిఎస్సి గురుకుల అండ్ మోడల్ స్కూల్ డిప్యూటీ సర్వేర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. గ్రూప్ 1కి సంబంధించి 5,500, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి నోటిఫికేషన్ ఇవ్వాలి. దాంతోపాటు డిఎల్, జేఎల్, ఏఈ, ఏడబ్ల్యూ, జేఎల్ఎం ఈ జూనియర్ లైన్మెన్ కి సంబంధించి అయితే నోటిఫికేషన్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. హెల్త్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ కాక చాలా రోజులు అవుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి. అదేవిధంగా లైబ్రరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ నోటిఫికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ అన్ని అయితే వచ్చేటివి, కానీ ఇన్ టైంలో వేయాలి. నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు, వారి యొక్క వయసు పెరుగుతుంది కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి. కానీ ఒకవేళ ప్రభుత్వం నోటిఫికేషన్స్ లేట్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి సో మన నిరుద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. రైట్, ఒక అంశాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఒక విషయాన్ని చెప్తున్నాను, ఈ ఖాళీలు అయితే ఉన్నాయని అయితే మనకైతే తెలుస్తూ ఉంది కదా. సో ఈ నోటిఫికేషన్ ఎట్లాగో వస్తాయి, నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే వస్తాయి, కానీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నప్పటికీ ఈ నోటిఫికేషన్ వస్తాయని మనకు తెలుస్తుంది కాబట్టి మన ప్రిపరేషన్ అనేది డైలీ మీరు వేరే వర్క్ చేసుకుంటైనా, వేరే పనికి వెళ్ళాలి, తప్పకుండా మనం పని చేయాల్సిందే, లేకుంటే మన ఇంట్లో పరిస్థితులు బాగా లేవు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా పని చేయాల్సిందే. కాబట్టి మనం పనికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనం 5 నుంచి 6 గంటల సమయానికి కేటాయించాలి మిత్రమా. ఎందుకంటే మన యొక్క ఇంట్లో పరిస్థితి, మన యొక్క ఎకనామికల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైతే మనం సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నామంటే సో మనకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది అవసరం. కాబట్టి అది అవసరం అనుకుంటే తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోండి. అంటే మీరు ఆ టైంని వృధా చేసుకోవడం కావచ్చు, నోటిఫికేషన్ వస్తుందా రాదా ఇలాంటి మీ యొక్క మైండ్లోకి వెళ్ళి తీసేసి ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తాయి మిత్రమా. రావడం అయితే పక్కా, కానీ ఎప్పుడు అనేది కొద్దిగా మనం క్లారిటీగా ఇవ్వలేము, కానీ రావడం అయితే వస్తాయి. మొత్తానికైతే ఈ 26, 27 ఆ లోపే మొత్తం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అప్పటికి మళ్ళీ ఎలక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అయితే రావడం వస్తాయి. దీంట్లో ఎలాంటి సందేహాలు అయితే లేవు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండడం, మనం వేరే మార్గమే లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మనతో నిరుద్యోగులతో చేసే పని ఏంటంటే నోటిఫికేషన్స్ వేస్తామనడం, లేట్ చేయడం, లాస్ట్కి వేయడం. సో ఇదే జరుగుతుంది. మనం గతంలో కూడా చూసాము, ప్రభుత్వంలో లాస్ట్కి నోటిఫికేషన్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ రావడంలో ఎలాంటి సందేహాలు లేవు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ప్రిపరేషన్లో ఉండడమే. డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా ఉంటుంది మిత్రం. 571 కొత్త బడులు అంటే స్కూళ్ళు స్టార్ట్ చేస్తున్నామంటున్నారు. సో ఇక్కడ 571 స్కూళ్ళు స్టార్ట్ చేయడం కంటే తరగతికి ఒక టీచర్ని ఇస్తే ఆ ప్రభుత్వం అనుకుంటున్నటువంటి విద్యా ప్రమాణాలు విద్యార్థులకు అందుతాయి, విద్యా ప్రమాణాలు పెంపొందుతాయి. ఇలా తరగతికి ఒక టీచర్, క్లాస్కి ఒక టీచర్ ఉన్నట్లయితే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్తుంటారు కాబట్టి సో ఎఫెక్టివ్గా టీచింగ్ అవుతుంది. పిల్లలకు కూడా ఏం చెప్తాడో తెలుస్తూ ఉంటుంది. ఒక టీచర్ నుంచి 20 మంది పిల్లల్ని ఉంచితే ఎలా సాధ్యమవుతుంది? కాదు కదా. 60 మందికి 2 టీచర్లు, 60 మంది పిల్లలకి 2 టీచర్లు అన్ని సబ్జెక్టులు ఎలా బోధిస్తారు? ఒకటే క్లాస్ రూమ్లో ఒక వరండా ఉంటుంది, 2 క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటారు. ఒక టీచర్కి దీంట్లో హెచ్ఎం బాధ్యతలు ఉంటాయి. సో ఇతను ఈ మెయింటెనెన్స్ చేయాలి, ఇటు క్లాసులు చెప్పాలి పిల్లలకి. సో ఇది సాధ్యం అవుతుందా? కాదు. కాబట్టి విద్యా కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళు వారికి సూచనలు చేశారు. ఆ సూచనలు ఏంటంటే తరగతికి ఒక టీచర్ని కేటాయించండి. తప్పకుండా తరగతికి ఒక టీచర్ని ప్రైమరీ లెవెల్లో కేటాయించినట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి విద్యా ప్రమాణాలు అనేవి పెంపొందుతాయి తప్పకుండా. ఎందుకంటే ఆ టీచర్ ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో, ప్రిపరేషన్ తోటి ఆ సబ్జెక్ట్ పూర్తిగా చెప్పగలుగుతారు, అతనికి కేటాయించిన టైం టేబుల్ సబ్జెక్ట్. అలా కాకుండా ఒకే టీచరు అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్టులు చెప్పడం అనేది కష్టసాధ్యమైన పని. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఒక్క టీచర్ 18 సబ్జెక్టులు ఇలా చెప్పగలుగుతాడు? కష్టం కదా. అన్ని క్లాసులు కలిపితే 18 సబ్జెక్టులు అవుతాయి ఒక రోజుకి 18 క్లాసులు, 18 సబ్జెక్టులు అన్ని తరగతులకు ఒక టీచర్ చెప్పడం కష్టం, 2 టీచర్లు చెప్పడం కూడా కష్టం. అందుకే తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే అక్కడ స్ట్రెంత్ పెరుగుతుంది, పిల్లలకు కావాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం అనేది కూడా ఉండదు. ఎందుకంటే గతంలో కొన్ని స్కూళ్ళలో పనిచేసినప్పుడు క్లాస్కి ఒక టీచర్ ఉన్నప్పుడు అక్కడ హెవీ స్ట్రెంత్ పెరిగింది, 200 ఏవో స్ట్రెంత్ అయింది, ఎఫెక్టివ్ టీచింగ్ అయింది. చాలామంది పిల్లలు పంపించడం కూడా జరిగింది పేరెంట్స్. ఎందుకంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పుకోవడం, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అనేది అందింది. కాబట్టి ఆ విద్యా కమిషన్ చేసినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకొని తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే ఇక్కడ 2 అంశాలు బెటర్ అవుతాయి. ఒకటేమో
టీచర్స్ మన బిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, అక్కడ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. కాబట్టి స్కూళ్ళతో పాటు ఇన్ టైంలో టీచర్ రిక్రూట్మెంట్ అనేది కూడా చేయాలి. డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఇన్ టైంలో చేయాలి. ఒక డిఎస్సి మినిమం గ్యాప్ 6 నుంచి 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మినిమం అయితే 5 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల గ్యాప్లో కొన్ని వందల వేల మంది టీచర్స్ రిటైర్మెంట్ అవుతారు. దాని ద్వారా ఏమవుతుంది, అక్కడ ఒక స్కూల్లో 200 మెంబర్స్ ఉన్నారు, ఒక 3 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక 3 మెంబర్స్ రిటైర్ అయ్యారు. ఇక మిగిలింది 2-3 టీచర్ 200 స్ట్రెంత్ని మెయింటైన్ చేయగలుగుతారా? చేయలేరు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, పేరెంట్స్ తప్పని పరిస్థితిలో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. సో ఆటోమేటిక్గా ప్రైవేట్ స్కూల్లో స్ట్రెంత్ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ స్ట్రెంత్ తగ్గుతుంది, మళ్ళీ స్ట్రెంత్ తగ్గింది అని అంటారు. టీచర్స్ అనేది ఇన్ టైంలో రిక్రూట్మెంట్ చేస్తే స్ట్రెంత్ అనేది తగ్గదు. రెండోది, స్కూళ్ళలో డిప్యుటేషన్ వ్యవస్థను తగ్గించాలి. డిప్యుటేషన్ వ్యవస్థ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 2 టీచర్లు ఉన్నారు, పక్క స్కూల్లో ఒక టీచర్ ఉంచారు. ఆ టీచర్ లీవ్ మీద వెళ్తే ఈ టీచర్ ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ఒక టీచరే, ఇక్కడ ఒక టీచరే మళ్ళీ. సో ఇలాంటి వ్యవస్థ కాబట్టి అందుకే తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండే, పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంతుంది. కాబట్టి సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఆ తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలి. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పుడు మనకు 15,000 టీచర్ ఖాళీలు ఉన్నాయి, 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్ వేకెన్సీకి సంబంధించి. ఇంకా కొన్ని వందల మంది మొన్నటిదాకా రిటైర్మెంట్స్ అయ్యారు. మొత్తం కలుపుకుంటే ఒక 15,000 పైనే పోస్టులు అయితే మనకు ఉన్నాయి. కాబట్టి 15,000 పోస్టులని మళ్ళీ 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయించి నోటిఫికేషన్ వేస్తే, అంటే ఇప్పుడు ఆల్రెడీ 2024లో అయింది కదా, మళ్ళీ ఒక 2027-28 వరకు అప్పటి వరకు వెయిట్ చేసి చేస్తే అప్పుడు స్ట్రెంత్ ఉన్న పిల్లలు స్ట్రెంత్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కదా. కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ రిక్రూట్మెంట్ ఇన్ టైంలో చేస్తూ అక్కడ తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే ప్రభుత్వం అనుకున్నటువంటి విద్యా ప్రమాణాలు విద్యార్థులు 100% పెరుగుతాయి మిత్రమా. నెక్స్ట్ కేజీబీ అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, కస్తూరిబాలకు కొత్త హంగులు, సుందరీకరణకు నిధులు మంజూరు. సో ఇది ఒక అంశాన్ని గమనించండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అదేవిధంగా మన సస్తం ఎప్పుడు సస్తమో తెలియదు. సో ఆ విధంగా ఉంది ఆ నోటిఫికేషన్ వ్యవస్థ. అంటే వస్తుంది అనేది మనకు తెలుసు, కానీ క్లారిటీ ఇప్పుడు వస్తుంది అని ఒక క్లారిటీ అడుగుతున్నారు. నిరుద్యోగులు ఏం అడుగుతున్నారు, మీకు ఒక క్లారిటీ ఇవ్వండి, మేము దాని ప్రకారం షెడ్యూల్ దాని ప్రకారం ప్లాన్ చేసుకొని చదువుకుంటామని చెప్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి. రైట్, ఇక్కడ కస్తూరిబాలకు కొత్త హంగులు, సుందరీకరణలకు నిధులు మంజూరు. సో ఈ కస్తూరిబాకి సంబంధించి దాదాపుగా మిత్రమా 120 కేజీబీలలో ఇంటర్ అప్గ్రేడ్ చేశారు. ఎన్ని కేజీబీలు? రాష్ట్రం మొత్తంలో 120 కేజీబీలో ఇంటర్ అందుబాటులోకి రానుంది. ఈ 120 కేజీబీలలో ఉమెన్స్ టీచర్ అంటే గర్ల్స్ని, లేడీస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు మిత్రమా. సో గెస్ట్ లెక్చరర్గా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు, మనకు గెస్ట్ లెక్చరర్గా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది కేజీబీకి సంబంధించి నోటిఫికేషన్ 3-4 ఇయర్స్కి ఒకసారి కాంట్రాక్ట్ బేసిక్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చినట్లయితే అప్పుడు మీరు కాంట్రాక్ట్గా అపాయింట్ కావచ్చు సెలెక్ట్ అయితే. సో అప్పటి వరకు అయితే ఈ యొక్క ఇంటర్ అప్గ్రేడ్ అయినటువంటి కేజీబీలలో గెస్ట్ లెక్చరర్ అంటే అతిథి అధ్యాపకులను మాత్రమే తీసుకుంటారు. సో వారి యొక్క శాలరీ అనేది 18,000 to 20,000 ఎబో అయితే ఉండే అవకాశం ఉంది పీజీసీఆర్టీ కాబట్టి. సో ఈ 120 కేజీబీలలో వారు అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ఈ యొక్క గెస్ట్ లెక్చర్ల రిక్రూట్మెంట్ అనేది వాళ్ళకు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 120 కేజీబీలో 120 మంది టీచర్స్ని అయితే ప్రతి ఒక్క కాలేజీలో ఆ యొక్క గ్రూప్లకు ఏ అయితే ఇంటర్లో ఏ బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశారు, ఎంపీసీ, బైపీసీ కావచ్చు, సిఎస్సి, హెచ్ఈసి, అంటే కొత్తగా స్టార్ట్ చేసిన దాంట్లో ఏదైనా ఒక గ్రూప్ లేదా 2 గ్రూప్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ 2 గ్రూప్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టుల టీచర్లను అయితే తప్పకుండా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. మొన్న ఒక మంచిర్యాల డిస్టిక్కి సంబంధించినటువంటి వెమన్పల్లి మండలంలో కేజీబీలో ఎంఎల్టీ టీచర్స్ అంటే నర్సింగ్కి సంబంధించిన టీచర్స్ని అయితే వాళ్ళు గెస్ట్ అధ్యాపకుల కోసము దరఖాస్తులు అయితే అడుగుతున్నారు. సో వారు అక్కడ ఆ యొక్క మండలంలో ఆ యొక్క జిల్లాలో ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీ మండలంలో మీ జిల్లాలో పేపర్ని చూస్తూ ఉండండి. సో తప్పకుండా మీకు ఈ యొక్క అనౌన్స్మెంట్ పత్రికా ప్రకటన వాళ్ళు ఇస్తారు. ఆ పత్రికా ప్రకటన ఇచ్చినప్పుడు మీ సంబంధిత కేజీబీలో వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని, మీ యొక్క సర్టిఫికేట్స్, జిరాక్స్లను పెట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సెలెక్షన్ అనేది మెరిట్ ప్రకారం ఉంటుంది. మీ యొక్క మార్కుల ఆధారంగా, మీ పీజీలో ఉన్న మార్కులు, డిగ్రీలో ఉన్న మార్కుల ఆధారంగా మీ యొక్క సెలెక్షన్ అనేది ఉంటుంది కేజీబీకి సంబంధించి. కాబట్టి దాన్ని గమనించండి. మీకు ఏ జిల్లాలో ఏ మండలంలో నోటిఫికేషన్ వచ్చినా మన దగ్గర సమాచారం ఉంటే తప్పకుండా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. మీరు తప్పకుండా మనకు వాట్సాప్లో జాయిన్ అవ్వండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి అందుతాయి.
నేటి నుంచి డీసెట్ వెబ్ ఆప్షన్లు అయితే ఉన్నాయి మిత్రమా. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి అయితే డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా డిఎస్సి ఉంటుంది. సో డిఎస్సి పోస్ట్, డిఏడి పోస్ట్, హెచ్జిటి పోస్టులు అనేవి డిఏడ్ వారికే, కాబట్టి దీని యొక్క డిమాండ్ పెరిగింది. కాబట్టి ఈ నెల 17 వరకు మీరైతే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 20 రోజు మీకు సీట్లు అనేది కేటాయిస్తారు. సీట్లు పొందినటువంటి వారు ఈ నెల 21 నుంచి 24 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ పొందాలన్నారు. ఈ నెల 25 లోపు సీట్లు పొందిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది మిత్రమా. సో జూలై 1 నుంచి డిఎడ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని ఇక్కడైతే అప్డేట్ కనిపిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్ని పెట్టుకోండి మిత్రమా. మీరు ఫస్ట్ అయితే ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు దగ్గర ఉన్నటువంటి కాలేజీ కావచ్చు, మీరు గవర్నమెంట్ డైట్లో కావచ్చు, మీరు ఎక్కడైతే చేద్దాం అనుకున్నారో ఆ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం, మీ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ప్రకారం మీ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నట్టయితే మీ యొక్క ర్యాంక్ ఆధారంగా మీకు సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది మిత్రమా. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రీ ప్రైమరీ వాలంటీర్కు 8,000 వేతనం. సో ప్రీ ప్రైమరీ బడులలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకుంటున్నటువంటి విద్యా వాలంటీర్లకు నెలకు 8,000, ఆయాకు 6,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తాజాగా 210 ప్రాథమిక పాఠశాలలు, పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక వాలంటీరు, ఒక ఆయను నియమించనున్నారు. చిన్నారులకు అవసరమైన కుర్చీలు తదితర వాటికి ఒక్కో పాఠశాలకు 1,00,000 ఖర్చు చేయనున్నారు. 210 ప్రీ ప్రైమరీ తరగతులకు కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆమోదిత మండలి అనుమతి తెలిపినందున ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేటాయించిన 1,486 కోట్ల నుంచి వినియోగించాల్సి అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంశాన్ని గమనించి ఈ యొక్క ఫండ్ మొత్తంలోకి వెళ్ళి వీరికి విద్యా వాలంటీర్కు అదేవిధంగా ఆయాకు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ విద్యా వాలంటీర్ వాళ్ళు ఇంటర్ అర్హత నిన్న చెప్పారు. సో అదేవిధంగా ఆయాకు 6,000 చొప్పున గౌరవ వేతనం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ ఎవరు చేసుకుంటారంటే అక్కడ సంబంధిత హెచ్ఎం, ఆ స్కూల్ ఏ స్కూల్లో అయితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందో ఆ స్కూల్ యొక్క హెచ్ఎం యొక్క ఆయాని కావచ్చు, వాలంటీర్ కానీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సంబంధిత మీ విలేజ్లో ఎక్కడైతే ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయింది ఉందో అక్కడ ఈ యొక్క విద్యా వాలంటీర్ని ఆయాని ఆ యొక్క సంబంధిత హెడ్ మాస్టరే రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంది మిత్రమా. సో మీకు ఎవరైనా మీ చుట్టుపక్కల మీ యొక్క ఊర్లలో ఎక్కడైనా ప్రీ ప్రైమరీ స్టార్ట్ అయింది అనుకుంటే తప్పకుండా మీరు అడిగితే వారు మీకు క్లియర్గా మీకు ఎప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటాం, ఎలా చేసుకుంటాం అన్ని వివరాలు మీకు చెప్తారు మిత్రమా. సో ముఖ్యంగా ఇక్కడ ఉమెన్స్కి మాత్రమే, లేడీస్కి, గర్ల్స్కి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఈ 571 ఆల్రెడీ చెప్పుకున్నాం. డే స్కాలర్ అని చెప్తున్నారు గురుకులకు సంబంధించి. దాని ద్వారా హై స్కూల్లో కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి పరిశీలించమని చెప్పారు. అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు చాలా రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.